మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి భారత్పై తన వ్యతిరేకతను ప్రదర్శించారు. గతేడాది జరిగిన మాల్దీవుల ఎన్నికల్లో విజయం సాధించిన మహమ్మద్ ముయిజ్జు ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన భారత్ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి భారత్, మాల్దీవుల మధ్య చారిత్రాత్మక సంబంధాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనబెట్టి ఆయన చైనా పంచన చేరారు. మహమ్మద్ ముయిజ్జు మాల్దీవులకు అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచి మన దేశంతో దౌత్యపరమైన సంబంధాల్లో ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలో కొత్త సర్కారు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వచ్చిన ముయిజ్జు మన నేతలతో కరచాలనాలు చేశారు. అభినందన సందేశాలు పంపారు. భారత్తో సన్నిహిత చారిత్రాత్మక సంబంధాలను విస్తరించడానికి తాము కట్టుబడున్నామని ఆయన అన్నారు. అయితే భారత్లో ఆయన పర్యటిస్తున్న సమయంలో మాల్దీవుల పార్లమెంట్ ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. మాల్దీవుల గత ప్రభుత్వం భారత్తో కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాలి అని మాల్దీవుల పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, భారత అనుకూల నేతగా గుర్తింపు పొందిన ఇబ్రహీం సోలిహ్ హయాంలో జరిగిన ఒప్పందాలు మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయని కమిటీ ఆరోపించింది. హైడ్రోగ్రాఫిక్ సర్వే, ఉతురుథిలా ఫాల్హో డాక్యార్డ్ ప్రాజెక్టు నిర్మాణం, మానవతా సాయం, సహాయక చర్యల నిమిత్తం మాల్దీవుల సైన్యానికి ఇచ్చిన డార్నియర్ విమానం వంటి వాటి కోసం ఇరు దేశాల మధ్య గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ పరిశీలించనుంది. చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్తో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకటి అధ్యక్షుల్లా భారత్లో కాకుండా తన తొలి పర్యటన తుర్కీయే, ఆ తర్వాత చైనాలో జరిపారు. ఇంకో పక్క భారత్ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించారు. దేశంలో చేపడుతున్న పరిశ్రమలు, నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా వైపు మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటి మధ్య భారత్తో సన్నిహిత సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా ప్రధాని మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ఇటీవల ఆయన చెప్పారు. అయితే మరోసారి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ జయశంకర్ ను దీనిపై పాత్రికేయులు ప్రశ్నించారు. ముయిజ్జుతో తాను సమావేశమయ్యానని, ఆయన ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు అని జయశంకర్ వెల్లడించారు. విదేశాంగ విధానంలో చర్చల ద్వారా ఈ అంశాలపై ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు.